బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీసీవై పార్టీ ప్రచారంలో హైటెన్షన్ నెలకొంది. భారతీయ చైతన్య యువజన పార్టీ ప్రచారంలో రామచంద్ర యాదవ్ ఉన్న సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి జరిగింది. వై సెక్యూరిటీ ఉంది రామచంద్ర యాదవ్కు, అయినప్పటికీ కూడా రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిని చేశారు కొంతమంది వ్యక్తులు. పుంగనూరు మండలం మాగాండ్లపల్లిలో ఘటన చోటు చేసుకుంది. వైసీపీ నేతలు దాడి చేశారు అని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ దృశ్యాలు కూడా అటు స్క్రీన్ పైన చూడొచ్చు. భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రచారంలో ఉన్న సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి చేశారు. రామచంద్ర యాదవ్కు వై సెక్యూరిటీ కూడా ఉంది. అయినప్పటికీ రాళ్ల దాడి జరగడం, ఈ దాడికి కారణం వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలే అని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, వై సెక్యూరిటీ ఉంది రామచంద్ర యాదవ్కి, అయినప్పటికీ దాడి జరగడానికి కారణం ఏంటి? అసలు ఈ దాడి చేసింది ఎవరు? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? రవి, చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. బీసీవై పార్టీ ప్రచారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రామచంద్ర యాదవ్ ప్రచారంలో ఉండగా రామచంద్ర యాదవ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. రామచంద్ర యాదవ్కు వై సెక్యూరిటీ ఉంది. అయినప్పటికీ ఈ దాడి జరగడం చర్చనీయాంశమైంది. ఈ దాడి చేసింది వైసీపీ నేతలే అని రామచంద్ర యాదవ్ అంటున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి మనం ఉదయం బయలుదేరితే ఈరోజు కొంతమంది పరంబోకులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే, అదేవిధంగా మన వాళ్ళ మీద, మన వాహనాల మీద దాడి చేస్తే ఈరోజు పోలీసులు మనల్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఈరోజు మనకు షెడ్యూల్ ఉంది కాబట్టి మనం అనుకున్న విధంగా గ్రామాలకు వెళ్తాము. ఖచ్చితంగా ఎవరైతే చిల్లర వేషాలు వేశారో వాళ్ళకి బుద్ధి చెప్పేది మాత్రం ఖచ్చితంగా చెప్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే వాహనాల మీద రాళ్లు విసిరాలో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ దాడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అసలు ఈ దాడి చేసింది ఎవరు? రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు ఈ రాళ్ల దాడికి పాల్పడింది వైసీపీ నాయకులని. ఏంటి అక్కడ పరిస్థితి? ఎస్ రోహిత్, పొంగనూరు నియోజకవర్గం మాగాండ్లపల్లిలో ఇవాళ బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ప్రచారం చేస్తుండగా వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది వైసీపీ వర్గం నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే బీసీవై పార్టీకి చెందిన కొన్ని వాహనాలు, 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇలాంటి ఘటనలు పొంగనూరు నియోజకవర్గంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి, అలాగే బీసీవై పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్ర యాదవ్ మధ్య వివాదం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామచంద్ర యాదవ్ మీద వైసీపీ వర్గాలు దాడికి పాల్పడ్డారు. దీనిపై ఈసీ కూడా ఫిర్యాదు చేశారు. ఈసీ సైతం సీరియస్ అవుతా ఉంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రచారం చేస్తున్న క్రమంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. అటంత స్వతంత్ర అభ్యర్థి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి పొంగనూరు నియోజకవర్గంలో నెలకొనిందా అనే సర్వత్రా అనే భావన నెలకొంటా ఉంది. రామచంద్ర యాదవ్ వై సెక్యూరిటీ భద్రత ఉంది. వై సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా రాళ్ల దాడి ఎలా జరిగింది? ఎస్, ఇవాళ రామచంద్ర యాదవ్ మాగాండ్లపల్లి ప్రచారం చేస్తున్న క్రమంలోనే కొంతమంది మూకగా పాల్గొని కొంతమంది ప్రచార వాహనాల మీద రాళ్లు విసిరేసి పరారయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు. వాళ్ళు వైసీపీ వర్గానికి చెందిన వారుగా రామచంద్ర యాదవ్ భావించి స్థానిక పోలీస్ స్టేషన్ సైతం ఫిర్యాదు చేశారు. అయితే వై సెక్యూరిటీ ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ ప్రచారంపై మూకలు దాడి చేయడం సర్వత్రా ఉత్కంఠకు దారి తీసింది. అయితే దీన్ని మాత్రం వైసీపీ వర్గాలు మాత్రం ధృవీకరించడం లేదు ఇంతవరకు, పలానోళ్ళు దాడి చేశారని చెప్పి. అయితే రామచంద్ర యాదవ్కి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మధ్య వైరం ఉన్నందువల్లే వైసీపీ వర్గాలే ఈ దాడికి పాల్గొన్నాయని చెప్పి రామచంద్ర యాదవ్ అయితే స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు ఈసీ కూడా ఫిర్యాదు చేశారు రోహిత్.
రైట్ రవి, చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. బీసీవై పార్టీ ప్రచారంలో ఉండగా కాన్వాయ్పై దాడి జరిగింది. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఈ దాడి జరిగింది. బీసీవై పార్టీ ప్రచారంలో హైటెన్షన్ నెలకొంది. రామచంద్ర యాదవ్ కాన్వాయ్పై కొంతమంది దాడి చేశారు. ఆ దాడికి పాల్పడింది వైసీపీ నాయకులని రామచంద్ర యాదవ్ అంటున్నారు.